చర్చికి వెళ్ళామా లేదా అనేటువంటి రీతిలో అనుకుంటున్నారు. చర్చికి ప్రజెంట్ చేయించుకున్నామా లేదా అన్నట్టు. పశ్చాత్తాపము అనేటువంటిది లేకుండా నువ్వు ఎన్నిసార్లు చర్చికి వచ్చినా సరే ఉపయోగం లేదు. ద చర్చ్ అటెండెన్స్ విల్ నాట్ సేవ్ యూ ఆర్ మీ. నన్ను గాని నిన్ను గాని సంఘానికి వచ్చి ఆ రోజు 8 నుంచి 10 వరకు కూర్చొని వెళ్ళిపోతే పశ్చాత్తాపం లేకుండా నువ్వు చర్చిలో కూర్చుంటే నీకు అది ఏమాత్రం ఉపయోగం ఉండదు. అందుకోసం నగరంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా సమాధానం అనేటువంటిది లేదు అని మాట్లాడు. విశ్వాసం లేకుండా మతపరమైనటువంటి కార్యకలాపాలు సంతృప్తి పరచలేవు మనల్ని. నువ్వు మార్గాన్ని గురించి నువ్వు ప్రాక్టీస్ చేయాలి, మార్గం గురించి నువ్వు బోధించాలి తప్ప నువ్వు విశ్వాసం లేకుండా, దేవుని మాట వినకుండా, దేవునికి విధేయత చూపకుండా నువ్వు ఎన్ని చేసినా సరే నీ జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒక వెళితే సంతృప్తి అనేటువంటిది ఉండదు. నగరం లోపల ఉన్నటువంటి ప్రజలు కూడా ఎలా ఉంటున్నారు అని అంటే, చర్చి లోపల ఉంటున్నటువంటి ప్రజలు ఎలా ఉంటున్నారు అని అంటే, చర్చికి వస్తున్నారు కానీ పశ్చాత్తాపము లేదు, సంతృప్తి లేదు. ఎందుకోసం అంటే విశ్వాసములో వాళ్ళు ఉండట్లేదు కాబట్టి, మతమరపైన కార్యకలాపాలు చేస్తున్నారు కాబట్టి అనే దాని గురించి మాట్లాడు. ప్రజలు అనేటువంటి వాళ్ళు మనల్ని ఎప్పటికీ కూడా రక్షించలేరు. కేవలము దేవుడు మాత్రమే మనల్ని రక్షించగలరు.